శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా 53వ భాగం అండి. ఇది ఇప్పుడు మనకు 96వ నామం అకుళ అనేదండి. అకుళ తర్వాత 97వ నామం సమయాంతస్థ. ఈ 2 నామాలండి. అకుళ అనే దానికి కూడా అర్థం ఏంటంటే, ఇవన్నీ పేర్లండి, ఇవన్నీ సాంకేతికమైన పదాలు. ఇవన్నీ కూడా అందుట్లో ఈ షట్చక్రాలకు సంబంధించిన విషయాలు ఇప్పుడు ఈ నామాల్లో వస్తున్నాయి మనకి. ఇక్కడ మొదట మూలాధార చక్రం అన్నాం కదండి. దాని తర్వాత కొంచెం పైకి వచ్చేటప్పటికి ఇక్కడ సుషుమ్నా నాడి అని ఒక ఇది ఉందిటండి. దానిపైన ఇందాక మనం ఏం చెప్పాము, అక్కడ ఎర్రని ఒక దళం పద్మం ఉంది, దానికి కులం అని పేరు పెట్టాం. అందువల్ల అమ్మవారికి కౌలిని అని పేరు వచ్చింది తను. ఇక్కడ 1000 దళాలు కలిగినటువంటి పద్మం ఉన్నదిట, దానికి అకుళం అని పేరుటండి సాంకేతికం. ఈ అకుళం అనేటువంటి పేరుతో ఇక్కడ కూడా అమ్మవారి యొక్క స్వరూపం అక్కడ ఆరాధించబడుతుంది అని మనసులో. అటువంటి పద్మరూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారు ఉన్నది కాబట్టి ఆమెను ఏమన్నారంటే అకుళ అన్నారు. దీన్ని నామం కింద చెప్తే అకుళాయై నమః అని చెప్పాలి. తర్వాత 97వ నామం సమయాంతస్థ. చూడండి ఇక్కడ ఇంకో రెండవది వచ్చేటప్పటికి ఏంటంటే సమయాంతస్థ అనేటువంటి నామం అండి. సమయాంతస్థ అనేటువంటి అర్థం ఏంటనమాట అండి, ఇక్కడ కూడా మన దహరాకాశం లోపల ఉండేటువంటిది కూడా ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది మన శరీరంలో. అటువంటి దాన్ని దహరాకాశం అంటారు. అటువంటి దాంట్లో కూడా చక్రాన్ని, స్త్రీ చక్రాన్ని భావన చేసి ఆమెను పూజ చేయగలిగినట్టయితే అంతర్ముఖ సమారాధ్య, ఆ అంతర్ముఖంగా మనం అమ్మవారిని కనుక ఆరాధించగలిగితే దానికి సమయ అని పేరుటండి. ఇది నా సాంకేతికమైన పేరు. అటువంటి ఆ అమ్మవారి ఆరాధన చేయగలిగితే అటువంటి సమయమునందు ఆమె అక్కడ లోపల ఉంటుంది కాబట్టి ఆవిడ్ని సమయాంతస్థ అన్నారని మన వాళ్ళు పెద్దలు చెప్తున్నారండి. దీని గురించి కూడా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ దీన్ని అమ్మవారు మనం నామం కింద చెప్పినట్లయితే సమయాంతస్థాయై నమః అనేటువంటి పేరుతో మనం ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ షట్చక్రాల యొక్క వివరణ కూడా వినండి. మొదటే నిన్న కూడా నేను మనవి చేశాను ఇంతకుముందు. ఇది వినటం వరకే కానీ దీన్ని గురించి ఎక్కువ మనం మనసులో పెట్టుకోకర్లేదు. అది నామాన్ని పవిత్ర నామంగా మనం ఉచ్చరించటమే. కౌలని, కుళయోగిని, అకుళ, సమయాంతస్థ అని మనం ఆ నామాన్ని పవిత్రభావంతో జపించటం వరకు, మనం నామాన్ని మంత్రంగా భావించి స్మరించటం వరకు, మననాత్ త్రాయిత ఇది మంత్ర కాబట్టి వీటిని మనం మననం చేసుకోవటం వరకే భావించాలి. కానీ వీటిని ఎక్కువగా దాని గురించి ఆలోచించడం కానీ, ఆ చక్రాలు ఎక్కడున్నాయి చేస్తే ఇది ఎక్కడో యోగులకు తప్ప మనకు తెలియని విషయము. తర్వాత దాన్ని అర్థం చేసుకొని సాధించడం కూడా కష్టమైన విషయం అని మనవి చేస్తూ స్వస్తి.